సోషల్ మీడియా విభాగంపై గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వెంటనే వైసీపీ సోషల్ మీడియా విభాగంపై కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. లాస్ట్ టైం కూడా ఇట్లాంటిది మా ఒక నరకాసుర చరిత్ర వేశారు సీఎం ఉన్నప్పుడు. దాని తర్వాత చాలా టైం పట్టింది కాబట్టి ఈసారి మేము కొంచెం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పుకోవాలి. ఎక్స్ లో పెట్టారు, ట్విట్టర్ లో పెట్టారు, అదర్ దాన్ ఫేస్బుక్ పేజెస్ లో వదిలేరు. నంబర్ ఆఫ్ షేర్స్ జరుగుతున్నాయి. సో ఈ రోజు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయితే డెఫినెట్లీ రేపు వచ్చి ప్రమోట్ అవుతుంది. కరెక్ట్ కాదు. దీని గతంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ముఖ్యంగా వారి పత్రికకు ఉన్నటువంటి మీడియాలో కూడా నారాసుర రక్త చరిత్ర అంటూ తన బాబాయ్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగినటువంటి మరుసటి రోజు మీడియాలో అలాగే పత్రికా ముఖంగా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద దుష్ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని వైసీపీ పార్టీ నాయకులు చేపట్టడం జరిగింది. తిరిగి రాజకీయాల్లో పసలేనటువంటి, రాజకీయాల్లో ప్రజలను మెప్పించలేనటువంటి వైసీపీ కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సోషల్ మీడియా ద్వారా హత్యలు చేసేది, నిందలు వేసేది చంద్రబాబే అంటూ నిస్సిగ్గుగా ఈరోజు ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్టను దిగజార్చేటువంటి విధంగా, ఇక్కడ కేవలం చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి చేతిలో కత్తిచ్చేటువంటి విధంగా, కత్తి ఇచ్చి హత్యలు చేసేటువంటి విధంగా మార్ఫింగ్ చేసి ఆయన అప్రదిష్ట పాలు చేసేటువంటి కార్యక్రమం ఈరోజు వైసీపీ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫేస్బుక్తో పాటు ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. దీని మీద ఈరోజు గౌరవ ఎస్పీ గారిని కలిసి ముఖ్యంగా గతంలో జరిగినటువంటి విధంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద ఆయన ప్రతిష్టను దిగజార్చేటువంటి విధంగా నేరపూరితమైనటువంటి ఆలోచనలతో, కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు.